పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 2025కు సంబంధించి 'జూనియర్' అనే మూవీ సంబంధించినటువంటి సినిమాకి సంబంధించిన రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా భావించండి. పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. సో, ఈ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రధారి చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. 'కిరీటి' హీరో. స్క్రీన్ మీద 'కిరీటి' అని పడ్డది. మనం నెట్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినప్పుడు 'కిరీటి రెడ్డి' అని పడుతుంది. సరే, ఏదైనా 'కిరీటి' అండ్ అంటే కళాకారులను కాస్ట్ వైస్ చూడలేం. కళ కోసమే. కళ కోసం కాదు, ప్రజల కోసమే. సో, కాపోతే దాన్ని బిజినెస్ చేసుకున్నారు, చేసుకోనియండి. అదొక రంగం, అదొక వృత్తి కాబట్టి. సో, ఇదేమైనా సినిమా బావుంది. ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. చిన్న సినిమాలాగా అనిపిస్తుంది గానీ బావుంది సినిమా. ఇందులో ప్రధానంగా 'కిరీటి' హీరోగా, 'శ్రీలీల' హీరోయిన్‌గా, అదేవిధంగా ఆహ్, 'జెనెలియా' చాలా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పక తప్పదు. దాంతోని పాటు 'రావు రమేష్' బ్రదర్‌గా, అంటే హీరోకి 'జెనెలియాకి' తండ్రి పాత్ర బాగా పోషించాడు అతను గూడా. సో, ఇది సినిమా. ఒక స ఒక గ్రామం. ఆ గ్రామం చాలా వెనకబడినటువంటి గ్రామం. సో, సీన్ కట్ చేస్తే 'రావు రమేష్' చైర్మన్‌గా ఒక కంపెనీ నడుపుతా ఉంటాది. 'రైస్ సొల్యూషన్స్' అని. సో, ఆ విధంగా కంపెనీ నడుస్తూ ఇంటర్నేషనల్ లెవెల్‌లో మార్కెటింగ్ చేస్తా ఉంటుంటది. చాలా మందికి ఉపాధినిస్తా ఉంటది. సీఎస్ఆర్ ఫండ్స్ అంటే వాళ్ళు చెప్పిందేంటంటే కార్పొరేట్ సంబంధించినటువంటి యాంగిల్‌లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే కార్పొరేట్ సోర్స్ రీకన్‌స్ట్రక్షన్ తరహాలో చెప్పుకుంటూ వచ్చారు. కార్పొరేట్ సోర్స్ రూరల్ డెవలప్‌మెంట్ అన్న పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనా సీఎస్ఆర్ అనేది ఎన్‌జీఓలకు సంబంధించి ఉన్నది. ముఖ్యంగా ఎన్‌జీఓస్తోనే సీఎస్ఆర్ ఫండ్స్ నడుస్తా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పీ4 అని పెట్టారు. సీఎస్ఆర్ ఫండ్స్‌ని పీ4 వైపు మలుపుతా ఉన్నారు. ఎన్‌జీఓస్ కాకుండా వాళ్ళు క్రెడిబిలిటీ కొట్టేద్దాం అన్న పరిస్థితిలో ఉన్నది. అది న్యాయం కాదు. సో, చివరికి రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయి అనేది ఇదొకటి నిదర్శనం. సో, ఇదొక రాష్ట్రానికి కాదు, చాలా రాష్ట్రాల్లో వాళ్ళ పబ్లిసిటీ కోసం ఎన్‌జీఓస్‌ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనట్లేదు ఎక్కడ గూడా. వాళ్ళెక్కడ పుల్లబెట్టి గెలుగుదామా? నాకు నేను ఒక ఎమ్మెల్యే, నాకు నేను ఒక మెడికల్ క్యాంప్ పెడితే చివరి రోజు క్యాన్సిల్ చేశాడు. రేపు క్యాంపు. నేను మళ్ళీ ఆడ కూర్చొని ఇంపార్టెంట్ ఉన్నోళ్ళని, సీరియస్ ఉన్నోళ్ళని ఖమ్మానికి పంపించాను. మిగతా వాళ్ళని క్యాంప్ మళ్ళీ పెట్టినప్పుడు ఇంటిమేట్ చేస్తామని చెప్పాము. ఒక ఎమ్మెల్యే రేపనంగా ఆయన ముందు చెప్పలేదని నాకు నేను పర్మిషన్ తీసుకున్నటువంటి ఆఫీస్‌ని కూడా చివరిలో క్యాన్సిల్ చేపిచ్చాడు. సరే, మిగతా పొలిటికల్ పార్టీలు కలిసినప్పుడు అంటే వాళ్ళతోని కాంటాక్ట్ చేసినప్పుడు ఈ విషయం ఏరే సైడ్ పెడదామనంటే, ఆర్గనైజేషన్‌లో ఉన్నాంగా పోటీలెందుకని పోటీకి వెళ్ళదలుచుకోలే. లేకపోతే అక్కడే పెట్టొచ్చు. ఆ ఎమ్మెల్యే గాలిపోయేది. పెద్ద కష్టమేం కాదు ఆ ఎమ్మెల్యేకి సంబంధించి. సో, ఎన్‌జీఓస్ మీద ఎప్పుడు టార్గెట్ జరుగుతూనే ఉంటది. నేను ప్రత్యక్షంగా బాధితుడిని కాబట్టి. రాజకీయ నాయకులు వీళ్ళు చేసేది ఎంతోలే గాని ఆధిపత్యం చేస్తా ఉంటారు. చేసేటోళ్ళని చేసుకోనియరు. వాళ్ళకి చెంచాగిరి చేయాలి. పైగా వాళ్ళేమి హెల్ప్ చేస్తారంటే అది ఆశ ఉండదు. చేసినప్పుడు సచ్చినప్పుడు. దింపుడు గల్లం ఆశ అది గూడా. సో, ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి మన సినిమాలోకొచ్చేద్దాం. సో, 'జూనియర్' మూవీకి సంబంధించి సో, తను జర్నీ చేస్తా ఉంటాడు. ఈ క్రమం ఒక కుగ్రామం. ఆ కుగ్రామంలో హీరో చదువుకోవడానికి తండ్రితోనే పెరుగుతాడు. సో, మొదటి సీన్ ఓవర్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తే అప్ టు డేట్ హీరో తండ్రి, తల్లి ఉంటారు. యంగర్ స్టేజ్‌లో ఒక కూతుర్ని కంటారు. తనకి లంగ్స్ సంబంధించిన సమస్యొచ్చేస్తే వాళ్ళ సోదరుడు అయినటువంటి 'రావు రమేష్‌కి' ఇస్తారు. తను సిటీలో ఉండటం వల్ల. ఆ విధంగా అక్కడ పెంచుకుంటే జెనెలియా పెరిగి కంపెనీ సీఈఓ లెవెల్‌కి వెళ్తాది. సో, సీన్ కట్ చేస్తే మళ్ళీ 45 సంవత్సరాలకి వాళ్ళు మళ్ళీ ఒక కొడుకుని కంటారు. అదే జంట హీరో తల్లిదండ్రి. కొడుకుని కనగానే హీరో తల్లి చనిపోతుంది. హీరో తండ్రి అన్నీ తానై పెంచుతాడు. సో, అతి ప్రేమకి చచ్చిపోతా ఉంటాడు. దాదాపుగా బంబరీల్ ఫాదర్ టైప్. సో, అంతకంటే ఎక్కువ. ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలో హీరో కొంతకాలం గ్రాడ్యుయేషన్ కోసం సిటీకొస్తాడు. సో, అక్కడ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కెళ్ళటానికి మళ్ళీ తండ్రి అక్కడికొచ్చేస్తాడు. సో, సీన్ కట్ చేస్తే తన ఆహ్, కిడ్నీ ఒకటి అప్పటికే ఇచ్చేసినట్టుగా పోలీస్ స్టేషన్‌లో మనకి సీన్స్ కనపడతా ఉంటుంటాయి. ఎందుకంటే మొదట తన కూతురు కోసం చేసినట్టుగా. సో, ఇదంతా ఇది చేస్తా ఉంటే 'శ్రీలీల' ఇందులో హీరోయిన్. హీరో 'కిరీటి', 'శ్రీలీల' హీరోయిన్. సో, 'శ్రీలీల' ఎంట ఫాలోఅప్ చేస్తా ఉంటాడు. దీనికంటే ముందు హీరో ఏరే వాళ్ళ కాలేజీకెళ్తాడు. మన కాలేజీలో మనం గొడవ పెట్టుకుంటే ముచ్చట, ఏరే
వేరే కాలేజీ వాళ్ళతోని కొట్టుకుంటే గొడవ, అదే రచ్చ అంటారు. అది శాశ్వతంగా వాళ్ళకేమైనా గుర్తుండదనేది హీరో వాళ్ళ క్రికెట్ గేమ్ జరిగిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో అవతల బ్యాచ్ జేస్తుంటే ఆ రేసింగ్ ఫైట్స్ చాలా బాగుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా, వినోదాత్మకంగా ఉంటాయి. సో, కామెడీ సన్నివేశాలు గూడా బాగుంటాయి. సెంటిమెంట్స్ బాగుంటాయి. సో, పక్కా పల్లెటూరుకి సంబంధించి ఇట్లా ఒకళ్ళ చెయ్యి ఇట్లా కొట్టుకుంటారు గదా! చెయ్యి సక్సెస్ అయినప్పుడు అవతలోకళ్ళ చెయ్యి, ఇవతలోకళ్ళ చెయ్యి ఇట్లా కొట్టుకుంటారు. అది అప్‌డేట్ అట. సో, గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా ప్రేమగా ఆప్యాయంగా బుగ్గలు నిమురుతారు. అది ఒక పల్లెటూరుకి సంబంధించింది. ఈ రెండింటి మధ్య తేడానే లేటెస్ట్ అప్‌డేట్‌గా మూవీస్ చూపిస్తున్నాయి. ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నది. సినిమాని సో, చిన్న సినిమా అని భావిస్తాం గానీ, పెద్ద సినిమాలాగానే తగ్గకుండా ఈ సినిమా జేశారు. బయట రేటింగ్స్ చూసినప్పుడు నేను నెట్‌లోకి వెళ్ళి 5 మార్కులకి 3 మార్కులు ఇచ్చారు. నేనైతే 4 మార్కులు ఇస్తున్నాను. మీ సమయము, డబ్బులు వృధా కావు. వీలుంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఒక తండ్రి ఒక కూతుర్ని కాదు, ఒక తండ్రి, తల్లి. హీరో తండ్రి తల్లి, తండ్రి కూతుర్ని కంటారు. సో, హెల్త్ బాలేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళని పెంచుకోమని. సో, వాళ్ళొక ఇది కిడ్నీ అమ్ముదామని పోతే అక్కడ ఇబ్బంది జరుగుతది. డైరెక్టర్ అది చూపించలేదు ఏం జరిగిందనేది. సో, దాని తర్వాత 45 సంవత్సరాలొచ్చిన తర్వాత హీరోని కంటారు. సో, హీరోని కని తల్లి చనిపోతుంది. సో, ఈ బస్ జర్నీలో సో, అప్పుడు హీరో తన కూతురుకు సంబంధించి వదిలించుకునేటువంటి క్రమంలాగా తండ్రి, తల్లిని వదిలిపెట్టి ఉండలేదు జెనీలియా. అయితే ఈ క్రమంలో తనకి లంగ్స్ ప్రాబ్లమ్‌కి సంబంధించినటువంటి కాస్ట్‌లీ వైద్యం అందాలనేటువంటి క్రమంలో, ఆ విధంగా ఉండేటువంటి క్రమంలో వాళ్ళ రిలేటివ్స్‌కి ఇచ్చేయటం జరుగుతది. రావు రమేష్ వాళ్ళకి పిల్లలు లేరు. రావు రమేష్ దంపతులకి. ఆళ్ళు పెంచి పెద్ద చేసుకుంటారు. సో, ఇదంతా ఒక ట్రాక్ అయితే, రెండో ట్రాక్‌లో హీరో పెరిగి పెద్దవాడవుతా ఉంటాడు. గ్రాడ్యుయేషన్‌కొస్తాడు. గొడవలు చేస్తా ఉంటాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడుపుతాడు. మొత్తం లవ్ ట్రాక్ నడుపుతాడు. పాటలు గూడా కొన్నుంటాయి. సో, శ్రీలీల కనిపించినంత మటుకు బ్రాహ్మణురాలిలాగా కనిపించింది. డాన్స్‌లు, సన్నివేశాలు బాగా ముచ్చటేస్తుంది. చాలా రొమాంటిక్‌గా గూడా కనిపిస్తుంది. సో, హీరో మీద పాత్రంతా నడిచినట్టుగా అనిపిస్తా ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి దాకా మాక్సిమం సీన్స్‌లో హీరో మనకు కనిపిస్తాడు. సో, హీరోయిన్ కోసం తను ఎజెండా సెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళడం కోసం ఏం చేస్తదంటే హీరోయిన్ ఒక కంపెనీలో చేరితే తను గూడా అక్కడ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో జాయిన్ అవుతాడు హీరో గూడా. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత జెనీలియా ఉంటుంది. సో, జెనీలియాని స్టార్టింగ్‌లోనే తను 9 కల్లా ఆఫీస్‌లో ఉంటుంది. సో, అక్కడ తనెళ్తే బయటికి పిలుస్తారు. సెక్యూరిటీ గార్డ్ రాకపోతే బయటికి తీసుకొస్తారు. జెనీలియా పైకెళ్తుంటే 12, 13 ప్లేయర్లున్నది హీరో రన్ చేసుకుంటూ ఆ లిఫ్ట్‌ని ఆపే ప్రయత్నం చేస్తాడు. అది సినిమాటిక్‌గానే చూడాలి. సో, ఈ ఐడెంటిఫై చేసిన సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో తర్వాత సీఈఓ వచ్చి టయానికి నిన్ను సస్పెండ్ చేస్తానంటది జెనీలియా. సో, ఆ విధంగా వారి మధ్య సన్నివేశాలు నడుస్తుంటాయి. సో, ఈ క్రమంలోనే సి ఒక జనరల్‌గా సిన్సియర్‌గా పనిచేసే వాళ్ళని నిజంగా రియల్ డిపార్ట్‌మెంట్స్‌లో అది పోలీస్ గాని, ఎక్సైజ్ గాని, కలెక్టర్లు గాని లో పోల్స్‌లో ఏస్తారు. అంటే పెద్ద పని లేనటువంటి పెద్ద ఎస్పీ బాగా పనిచేశాడనుకోండి, ఆ టెర్రరిస్ట్ అటాక్స్ తీసిపోయి లూప్ లైన్‌లో పడేస్తారు. ఎక్కడో ఫైల్ దులిపి సంతకాలు చేసే తప్ప ఏం పని ఉండదు. సో, హీరోని సీఎస్ఆర్ కింద పడేస్తే ఐడెంటిఫై చేస్తాడు. ఆ ఫండ్స్ మిస్‌యూజ్ అయ్యేది అంతా చూస్తూ దాన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఫ్రాడ్ ఐడెంటిఫై చేస్తాడు. చేసి మొదట సీఈఓ అయ్యి వస్తుంటేనే అవ్వడానికి వెళ్తుంటేనే హీరో, హీరో వాళ్ళ అంటే మేడం, మేడం అంటుంటాడు. అక్కని తనకే తెలుసు. కొంత కాలం తర్వాత. ఆ విధంగా ఇదైతున్న క్రమంలో ఒక దశలో హీరోని సస్పెండ్ చేస్తారు. తను వెళ్ళిపోయే క్రమం ఉంటది. అప్పుడు మళ్ళీ రావు రమేష్ ఆమె మీ అక్కే అని చెప్తాడు సెకండ్ పార్ట్‌కొచ్చినప్పుడు ఇంటర్వెల్ తర్వాత. సో, అప్పుడు అక్క గెలుపు కోసం హీరో ట్రై చేస్తాడు. సీఎస్ఆర్ ఫండ్స్‌ని కంపెనీ రావు రమేష్‌ని అడుగుతుంటే వీడు గ్రామీణ ప్రాంతానికెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసి ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడు సీఎస్ఆర్ ఫండ్ కింద అక్కడ లోకల్ గ్రామ పెద్దలు ఎట్లా ఉన్నారంటే గ్రామ పంచాయతీ ట్రెండ్ ఏం నడుస్తుందంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5,00,000, 10,00,000, 20, 30, 40,00,000, 50,00,000, 60,00,000 పెద్ద గ్రామ పంచాయతీ ₹1,00,00,000 పెట్టడం. వృద్ధాప్య పెన్షన్‌లు, వితంతు పెన్షన్‌లు, రోడ్డు కాంట్రాక్ట్‌లు, టెండర్‌లు బయట నుంచి ఏమొచ్చినా ఇది సినిమాలలాగా అయితే నాకేంటిలాగా గ్రామ పంచాయతీలున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్. దాన్ని మురిపిస్తూ చూపిచ్చేటువంటి ప్రయత్నం చేశాడు డైరెక్టరు. సో, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు అందరూ అట్లున్నారనరు. ఓటుకు నోటు వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత మాక్సిమం ఎటునుంచి వస్తాయన్న ధోరణిలోనే చూస్తున్నారు. ఎటునుంచి రూపాయి వచ్చినా వదిలిపెట్టుకునేట్టు లేకుండా ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచులు. గ్రామ పంచాయతీ సర్పంచులు ఆ విధంగా లేనినాడు అంటే ఓటుకు నోటు ఇవ్వకుండా ప్రజలు ఓటుకు నోట్లు ఇవ్వకుండా ఓటేయాలి. వాళ్ళు కూడా ఓటేయకుండా ఓటుకు నోటు డబ్బులియకుండా గెలవాలి. ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో, ఆ విధంగా గ్రామ అభివృద్ధిని ముఖ్యంగా గ్రామ సర్పంచు, గ్రామ పెద్దలు అడ్డుకునే పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్ళి హీరో లేటెస్ట్ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు.
సో, సహజంగానే హీరో అక్క జెనెలియాకే విజయనగర్ అని పెడతారు. సో, చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం ఉంటుందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, ఏదైతే ఉన్నదో హీరోకి సంబంధించి అక్క విజయం కోసం ఫస్ట్ నుంచి చివరి దాకా కృషి చేస్తా ఉంటాడు. తను పరిచయం అయిన దగ్గర నుంచి. ఆ విధంగా తను గెలిచే ప్రయత్నం చేస్తాడు. అంతా సీన్ కట్ చేస్తే వాళ్ళ నాన్నకి మతిమరుపు వచ్చింది. అల్జీమర్స్. ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటది. తనని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే అయన్నీ రివైండ్ చేస్తే ఈ జెనీలియాని గుర్తుపడతాడు. హీరో కిరీటిని గుర్తుపట్టలేకపోతాడు. ఆ విధంగా ఒకే ఇంట్లో జీవిస్తూ ఆ విధంగా నడుస్తుంది. కుటుంబ బంధాలకు, బాంధవ్యాలకు, అనుబంధాలకు, పేరెంట్స్ ప్రేమకి తల్లిదండ్రుల ప్రేమ అనేది ఈ సినిమాలో ఉంది. నేను ఒక సోషల్ వర్కర్‌గా చెప్పగలిగేదేందంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి ఉండి తండ్రి లేనివాళ్ళు, తండ్రి ఉండి తల్లి లేనివాళ్ళు, ఇద్దరు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకోసం పేరెంట్స్‌కి, గార్డియన్స్‌కి నేను చెప్పదలుచుకుంది ఏందంటే, గార్డియన్స్ గానీ, పేరెంట్స్ గానీ, తల్లిదండ్రులు గానీ, ఎవరైనా వాళ్ళు పిల్లల పట్ల ప్రేమే ఉంటది జనరల్‌గా. వాళ్ళు కోప్పడ్డారంటే, ఆ కోపానికి అర్థాలు వేరుంటాయి. అది గూడా వాళ్ళ భవిష్యత్తు కోసమే ఉంటది తప్పితే మరొకటి కాదని తెలియజేసుకుంటూ, సినిమా బాగుంది. వీలుంటే తప్పకుండా చూడగలరు. ఈ సినిమా మీ సమయము, డబ్బులు వృధా కావు. ఆహ్, సో, చూసేవాళ్ళందరూ ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. సెంటిమెంటు, కుటుంబ బంధాలు, బాధ్యతలు, విలువలు, అదేవిధంగా టీనేజ్‌లో చేసేటువంటి అల్లర్లు, కాలేజీ గొడవలు ఇయన్నీ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటాయి. ఒక కుగ్రామం, హీరో కాలేజీకొస్తాడు. కుగ్రామంలో జరిగినటువంటి సంఘటనలు, కాలేజీలో జరిగిన సంఘటనలు, తర్వాత తన జాబ్ దగ్గరగా వెళ్ళినటువంటి జరిగిన సంఘటనల సమాహారంగా జూనియర్ మూవీని చూడొచ్చు. అక్కకి జూనియర్, నాన్నకి గూడా జూనియర్. అంటే అక్క జెనీలియా ఫస్ట్ కాబట్టి తను ఆ విధంగా జూనియర్. నాన్నకి గూడా జూనియరే. అక్క తర్వాత తమ్ముడు కాబట్టి తను జూనియర్. సో, తండ్రి తర్వాత ఆహ్, కొడుకుని గూడా జూనియర్ అంటా ఉంటారు. అదే పేరుతోని. సో, ఇది ఏ విధంగా చూసినా జూనియర్, పేరుకే జూనియర్ అయినా కూడా సినిమా పెద్ద సినిమాలకు తీసిపోని విధంగా ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లోనే తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థాంక్ యూ అండి. వీడియో తప్పకుండా చూడండి. నిర్మాణ విలువలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. ఆహ్, నే చాలా ఎంటర్‌టైన్‌మెంటింగ్ సబ్జెక్ట్. సో, ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కూడా అనిపిస్తుంది. కుటుంబాల పట్ల బంధాలు, బంధుత్వాలు, ఆ రిలేషన్సే భారతీయ సమాజాన్ని నడిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఆహ్, నీ మీ 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 అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్‌లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థాంక్ యూ అండి.